మస్తానా గారు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ హైదరాబాద్ నగరం రాజధానిగా చంద్రబాబు నాయుడు గారిని అంతకుముందు మిగిలినటువంటి ముఖ్యమంత్రి గారు పరిపాలించిన తర్వాత, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత డెవలప్మెంట్ అంతా హైదరాబాద్కే పరిమితం అయిపోయింది. ఇటు తెలంగాణ మిగిలినటువంటి జిల్లాల్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ప్రాంతాలు, ఇటు వరంగల్ కానీ, అటువైపు నిజామాబాద్ కానీ, కరీంనగర్ కానీ, లేదా అటువైపు నల్గొండ, లేకపోతే ఇటువంటి ప్రాంతాలన్నీ కూడా ఏవి డెవలప్ కాలేదు, హైదరాబాద్కి కేంద్రీకృతం అయిపోయింది. హైదరాబాద్ చాలా అద్భుతంగా డెవలప్ అయింది, సందేహం లేదు. కానీ హైదరాబాద్కి మాత్రమే పరిమితం అయింది కాబట్టి డెవలప్మెంట్ అనే దాన్ని ప్రతి జిల్లాకి కూడా విస్తరించాలనేటటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళికతో ప్రభుత్వం ముందుకెళ్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది. సరే, నాట్ ఓన్లీ ఉత్తరాంధ్ర, రాయలసీమ, లేకపోతే కోస్తాంధ్ర, ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి అనేక అంశాలు అక్కడ చోటు చేసుకుంటున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇది చంద్రబాబుకి నేర్పినటువంటి హైదరాబాద్ నగర అభివృద్ధి అనేటటువంటిది నేర్పినటువంటి పాఠాన్ని ఇప్పుడు ఆయన మన దగ్గర ఆంధ్రప్రదేశ్లో అమలు చేస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది. ఇస్ ఇట్? ఖచ్చితంగా. గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ప్రేక్షకులకు కృష్ణానంద గారికి, మీరు ఇప్పుడు ఏదైతే మీరు రిమార్క్స్ చెప్పారో అవన్నీ కూడా కాన్సన్ట్రేషన్ జరుగుతాం. గతంలో ఏంటంటే రాయలసీమ రతనాల సీమ అని చెప్పేసి మనం చరిత్ర పుస్తకాల్లో చదువుకున్నట్టుగా మనం భావించేవాడు. ఇప్పుడు ఏంటంటే మధ్యలో కొంతకాలం ఏమైందంటే ఒక 2-3 దశాబ్దాలు రాయలసీమ అంటే కత్తులు, నరుక్కోటాలు, గొడ్డళ్ళు, బాంబు దాడులు వీటికి పరిమితమైంది. సో రాయలసీమ అంటే అసలు సినిమాల్లో కూడా రాజకీయ నాయకులు చూపించాలంటే వాళ్ళు ఫ్యాక్షనిజం బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి ఒక 10 మందిని చంపి ఆ నాయకుడు అవుతాడు, లేకపోతే వాళ్ళ భూములు ఆక్రమించుకుంటారు, వాళ్ళ యొక్క 1000 ఎకరాల సామ్రాజ్యాలు ఉంటాయి, వాళ్ళని కనుక ధిక్కరిస్తే అక్కడ చావే గతి. ఇట్లాంటి పరిస్థితులు రాయలసీమలో రాజ్యం ఉన్నాయి. కానీ ఇప్పుడు అదంతా మారిపోతాం. మీరు చిత్తూరు దగ్గర నుంచి తీసుకోండి, చిత్తూరు, అదేవిధంగా అనంతపురం, బెంగళూరు దగ్గరగా కియా వచ్చిన తర్వాత అక్కడ వచ్చిన మార్పులు కావచ్చు, చిత్తూరు శ్రీ సిటీకి సంబంధించి కావచ్చు, అదేవిధంగా ఇక్కడ కడపలో ఇప్పుడు కొప్పర్తి పారిశ్రామిక హబ్ కావచ్చు, అదేవిధంగా కర్నూలుకు సంబంధించి కూడా సోలార్ ఇండస్ట్రీకి సంబంధించి అక్కడ ఎట్లాంటి గ్రీన్ కో ఎనర్జీకి సంబంధించిన ఇండస్ట్రీస్ ఏ విధంగా వస్తాయి అంటే రాయలసీమకు సంబంధించిన 4 జిల్లాల్లో పారిశ్రామిక హబ్లుగా తయారైపోతున్నాయి. అందుకనే ఇప్పుడు కడపలో కూడా విమానాశ్రయం 2వ టెర్మినల్ కూడా ప్రారంభిస్తా ఉన్నారు 260 కోట్లు పెట్టి. సో అంటే ఏంటంటే రాయలసీమ ముఖ చిత్రం మారబోతాం. నిజానికి కొంత ఇరిగేషన్ కి సంబంధించి వెనకబడి ఉండొచ్చు, కానీ ఇరిగేషన్ కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా కనుక వాటర్ అందితే అటు రైతులు అభివృద్ధి చెందుతారు, ఇటు పారిశ్రామికంగా ఎవరైతే అక్కడ నిరుద్యోగులు ఉన్నారో, ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ ఎవరో ఆ ఫ్యాక్షనిస్టుల కింద పనిచేసేలాగా ఇంకోలాగా ఉండకుండా వీళ్ళందరూ కూడా ఒక మంచి ఉద్యోగ కల్పనలో ఏ విధంగా అయితే ఇంకోటి కూడా చెప్తాయి. యాక్చువల్ గా 2007లోనే కొప్పర్తిలో దాదాపు 7,000 ఎకరాలు అప్పుడు ఏపీఐసి కింద సేకరించిన పరిస్థితి కూడా ఉంది. కానీ ఎందుకో తెలియదు కానీ కొంత నిర్లక్ష్యం కనిపించింది. ఆ తర్వాత గత 10 సంవత్సరాల కాలంగా చూస్తే వచ్చిన ప్రభుత్వాలు కాన్సన్ట్రేషన్ చేసిన పరిస్థితి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 2014-19 మధ్య కావచ్చు, అయితే 2019-24 మధ్య కూడా దీన్ని జగనన్న మెగా ఇండస్ట్రియల్ హబ్ గా కూడా దాని పేరు పెట్టారు. అది కొద్ది కంటిన్యూ చేస్తున్నారో ఈ ప్రభుత్వం తెలియదు, కానీ ఆ తర్వాత ఏంటంటే అంటే అవన్నీ మారుస్తున్నటువంటి పరిస్థితి. అంటే పేరు మార్చారేమో ఒకటి తెలియదు, దాన్ని పక్కన పెట్టారేమో తెలియదు, కానీ చాలా వరకు గూగుల్లో ఉన్నటువంటి ఫోటోలు కనుక ఇవన్నీ కనుక మనం సెర్చ్ చేస్తే చాలా వరకు అవన్నీ పాత 2 ఏళ్ల క్రితంవి, 3 ఏళ్ల క్రితంవి అవే చాలా వరకు మనకు అక్కడ కనిపిస్తూ ఉంటాయి. సో ఆ వ్యవస్థ ఇంకా పెద్దగా వాడినట్టుగా కనిపిస్తలేదు. దానికి సంబంధించి ఏపీ ప్రభుత్వం ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నట్టుగా కనిపించట్లేదు నిజానికి. ఓకే, కరెంట్ సార్, కరెంట్. ఓకే సార్. రెండోది ఏంటంటే సున్నపరాయి నిక్షేపాలకి బాగా పేరు పొందింది అనమాట కడప జిల్లా. సో అందుకనే మీకు సిమెంట్ పరిశ్రమలు కూడా చాలా మనకి ఇప్పుడు కనిపిస్తాయి మైనింగ్ కి సంబంధించి ఉన్నప్పుడు. అదేవిధంగా మనకి ఈ పాలిమర్స్ కి సంబంధించి కూడా అంటే సిమెంట్ పరిశ్రమకు అనుబంధంగా ఏదైతే ఆ బ్యాగ్స్ కానీ అవసరమైతాయో అట్లాంటి పరిశ్రమలు కూడా వచ్చినాయి. ఆ తర్వాత మైనింగ్ పరిశ్రమలు, అదేవిధంగా స్పిన్నింగ్ మిల్స్ కి సంబంధించి కూడా ఇట్లాంటి పరిశ్రమలు ఆల్రెడీ కంటిన్యూ అవుతున్నాయి. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్నట్టు
గతంలో చూసుకుంటే ఇప్పుడు ఈ సిమెంట్ ఇండస్ట్రీస్ చూసుకుంటే జువారీ ఇండస్ట్రీస్ కానీ, డాల్మియా సిమెంట్స్ కానీ, లేకపోతే భారతీయ సిమెంట్స్ కానీ, ఇండియా సిమెంట్స్ కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి. అదేవిధంగా మన కడప దగ్గర, తాండూరు దగ్గర ఎన్ఎస్ఎల్ టెక్స్టైల్ ఇండస్ట్రీ కూడా వచ్చిన పరిస్థితి. అదేవిధంగా పులివెందుల దగ్గర పెద్దరంగాపురం అని ఉంది, అక్కడ గోవిందరావు టెక్స్టైల్స్ ఆల్రెడీ. కడపలో రాయలసీమ స్పిన్నింగ్ మిల్స్ కి సంబంధించి అందరికీ తెలిసిందే. పులివెందుల మీకు 500 to 800 ఏకర్స్ విస్తరించింది టెక్స్టైల్ పార్క్ మొత్తం అంతా కూడా యాక్చువల్ గా. అదే సార్ నేను చెప్తున్నా, అంటే ఇవన్నీ ఆల్రెడీ ఉన్నాయి. దానికి ఇప్పుడు ఏదైతే యాడ్ అవుతా వస్తున్న పరిస్థితి కూడా, ఇప్పుడు డిక్సన్ టెక్నాలజీ కావచ్చు, లేదంటే ఇప్పుడు అక్కడ నీలకమల్ సంస్థ కావచ్చు, ఇంకా పిట్టి ఇంజనీరింగ్ సొల్యూషన్ సంస్థ కూడా అక్కడ ఆల్రెడీ వచ్చిన పరిస్థితి. తర్వాత ఫార్మా కంపెనీలు కూడా కడపకి వెలుగులాగా వస్తున్న పరిస్థితి. సో వీటన్నిటిని ఏంటంటే కడప జిల్లాలో ఉన్న నిరుద్యోగ యువత అటు హైదరాబాద్ కో బెంగళూరుకో తరలి వెళ్లకుండా ఖచ్చితంగా మనం ఈ యొక్క ఫ్యాక్షనిజం కానీ, ఈ యొక్క కొట్లాట్లు కానీ ఇట్లాంటివన్నీ వదిలేసి ఒక మంచి పారిశ్రామిక హబ్ గా తయారై ఇండస్ట్రీస్ అన్ని వస్తున్న పరిస్థితి. ఇంకోటి కూడా ఇటీవల ఏమైందంటే జాతీయ ఖనిజాన్వేషణ నిధుల నుంచి గనుల శాఖ ఒక మైనింగ్ కి సంబంధించి లీథియం అండ్ గాలియం కి సంబంధించి 2 ఖనిజాలు భారీ నిక్షేపాలు ఉన్నట్టు కూడా కనుగొన్నారు. అది కనుక నిజంగా మెటీరియలైజ్ అయితే కడప యొక్క జిల్లా స్వరూపం మొత్తం కూడా మారిపోయే పరిస్థితి ఉంటుంది. ఇప్పటి వరకు కొన్ని వేల ఎకరాలు ఏదైతే బీడు భూములుగా ఉన్నాయో వాటన్నిటికీ కూడా కేటాయించండి, నాకు మేము పరిశ్రమలు పెడతామనే పరిస్థితి కూడా వస్తుంది. ఎందుకంటే దానికి సంబంధించి చూస్తే ఏంటంటే అది చాలా ఎన్ని టన్నులు అంటే దాదాపు 8 లక్షల టన్నుల వరకు ఆ లిథియం కానీ, దాని కింద గాలియం కానీ ఉన్నట్టు కూడా అంచనా వేస్తా ఉన్నారు. ఇవన్నీ ఏంటంటే ఎలక్ట్రానిక్స్ కావచ్చు, ఏవియేషన్ కావచ్చు, ఇది లిథియం బ్యాటరీలకు సంబంధించి ఈ యొక్క ఏదైతే ఆ లిథియం కానీ గాలియం కానీ ఉపయోగపడుతుంది. సో నిజంగా అది గనక ఇప్పుడు 140 కోట్లతో దాదాపు రీసెర్చ్ చేస్తా ఉన్నారు. ఆ లిథియం కి సంబంధించి ఇంకా లోతుకు వెళ్లే కొన్ని ఇంకా భారీ నిక్షేపాలు ఉన్నాయనేది కూడా అంచనా వేస్తా ఉన్నారు శాస్త్రవేత్తలు. ఎందుకంటే హైదరాబాద్ లో ఉన్న ఎన్జిఆర్ఐ ఉంది కదా, ఎన్జిఆర్ఐ కానీ అదేవిధంగా గనుల శాఖ సమన్వయంతో అక్కడ రీసెర్చ్ జరుగుతా ఉంది. సో ఇవన్నీ వస్తున్నప్పుడు ఇంకోటి కూడా కడప సిటీలో వచ్చేసి ఇప్పుడు లాస్ట్ ఇయర్ యాక్చువల్ గా లోకేష్ గారు కొద్దిగా ఇనిషియేటివ్ గా తీసుకున్నారు. ఏంటంటే కడప జిల్లా వ్యాప్తంగా కావచ్చు, కడప సిటీలో కావచ్చు, బెంగళూరు నుంచి ఇప్పుడు అంతా మనకేంటంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అనే కాన్సెప్ట్ నడుస్తాం. ఎవరైతే బెంగళూరులో కావచ్చు, హైదరాబాద్ లో కావచ్చు, చెన్నైలో కావచ్చు, ఐటీ సర్వీసెస్ ఇండస్ట్రీలో పనిచేసే వాళ్ళు కడప జిల్లా నుంచి ఉండే వాళ్ళకి ఒక 400-500 మంది పనిచేసుకునే విధంగా స్టార్టప్ సెంటర్ ఒకటి నిర్మిస్తా ఉన్నారు. అది కూడా దాదాపు అయిపోవచ్చింది, రేపు నెక్స్ట్ మంత్ లో అనుకుంటా దాన్ని లోకేష్ గారు ప్రారంభించబోతారు. సో నిజానికి అది వస్తే ఏమవుతుందంటే దాదాపు 30,000 చదరపు అడుగులు కడప సిటీలో ఎవరైతే ఇక్కడ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తా ఉన్నారో వాళ్ళందరూ వెళ్ళి ఇంట్లో నుంచే చేయకుండా అక్కడ ఫెసిలిటేట్ చేస్తారు. మొత్తం అక్కడ ఉంటుంది, ఏమేమి వాళ్ళకి సౌకర్యాలు కావాలి ఏంటనేది కూడా ఉంటది. సో అలాంటి స్టార్టప్ కంపెనీకి సంబంధించి కూడా, స్టార్టప్ కంపెనీలో పనిచేసే వాళ్ళకి సంబంధించి కూడా ఒక స్టార్టప్ సెంటర్ ను కూడా ప్రారంభించబోతున్నారు. అది కేవలం 1 year గ్యాప్ లోనే అది శంకుస్థాపన జరిగింది, ఆల్రెడీ నిర్మాణం కూడా కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ ఇప్పుడు ఎయిర్పోర్ట్ కి సంబంధించి కూడా డెవలప్మెంట్ వర్క్స్ జరుగుతూ ఉన్నాయి. సో ఇవన్నీ చూస్తే ఏంటంటే కడప జిల్లాకి సంబంధించి ఇప్పుడు జిందాల్ స్టీల్ వాళ్ళు అంతకుముందు ఏంటంటే గాలి జనార్దన్ రెడ్డి గారికి దాదాపు 12 నుంచి 15,000 ఎకరాలు కేటాయించినప్పటికీ కూడా బ్రాహ్మణి స్టీల్స్ ఎందుకో మెటీరియల్ కాలేదు. ఆ తర్వాత జిందాల్ స్టీల్ కి సంబంధించి కూడా జగన్మోహన్ రెడ్డి గారు శంకుస్థాపన చేసినప్పటికీ కూడా మరి ఏమి ప్రతిబంధకాలు వచ్చినాయో నాకైతే తెలియదు, కానీ ఆ శంకుస్థాపన మళ్ళీ నిర్మాణానికి నోచుకోలేదు. ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు మొన్న జిందాల్ స్టీల్ వాళ్ళని పిలిపించి మాట్లాడి మళ్ళీ శంకుస్థాపనకి టైం బౌండ్ పెట్టారు వాళ్ళకి. 2 years లోపల కనుక మీరు ఉత్పత్తి ప్రారంభించే విధంగా ఇక్కడ మీరు చర్యలు తీసుకోవాలనేది వాళ్ళకి టైం బౌండ్ పెట్టి దానికి కావాల్సిన అన్ని అనుమతులు కావచ్చు, లేదా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎట్లాంటి అనుమతులు కావాలి, లేకపోతే మైన్స్ కి సంబంధించి ఎలాంటి అనుమతులు కావాలి, ఇంకా పర్యావరణానికి సంబంధించి ఎలాంటి అనుమతులు కావాలి, ఇవన్నీ మెటీరియల్ అయితే ఖచ్చితంగా కొన్ని వేల లక్షల ఉద్యోగాలకి ఇక్కడ ప్రైవేట్ రంగంలో చాలా అవకాశాలు, మంచి గ్రోత్ ఉండే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి.